మిగతా అప్డేట్స్ చూద్దాం. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ సంస్థాగత బలోపేతంపై కాకినాడలో సమీక్ష జరిగింది. ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ముఖ్య నాయకులు హాజరయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై నియోజకవర్గాల ఇన్ఛార్జీల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ దోపిడీ చేయడానికే చంద్రబాబు అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. మన పార్టీ మళ్ళీ సేవ చేయడానికి మళ్ళీ రెడీగా ఉందన్నది ప్రజల్లోకి ఖచ్చితంగా తీసుకెళ్లాలి. ఎందుకంటే వాళ్ళు మోసం చేసి గద్దెనెక్కారు. ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు. వల్ల రాష్ట్రాన్ని దోపిడీ చేయడం కోసమే చంద్రబాబు నాయుడు గద్దెనెక్కిన పరిస్థితి మనం చూసాం. ఈ రాష్ట్ర ప్రజలు కూడా చూశారు. మరి ఒక్కసారి ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఇంకా చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు.